గతంలో జ్వరం వస్తేనే బ్రెడ్ తినేవాళ్ళం మనమంతా. కానీ రోజులు మారాయి. బేకరీకి వెళ్ళి బ్రెడ్ ఇంటికి తీసుకొచ్చి దాంతో రకరకాల ఐటమ్స్ చేసుకొని తింటూ ఉంటాం. ఇంకొంతమంది బ్రెడ్ స్లైసెస్తోనే బ్రేక్ఫాస్ట్ కానిచ్చేస్తారు. ఫాస్ట్ కల్చర్, ఫారిన్ కల్చర్తో వచ్చిన తిప్పలే ఇవన్నీ. వంట చేసుకొని బ్రేక్ఫాస్ట్ తినడం కాస్త ఇబ్బందిగా ఉన్నవారు 2 బ్రెడ్ ముక్కల మధ్య సాస్ లేదా జామ్ లేదా కూరగాయ ముక్కలు పెట్టుకొని శాండ్విచ్ లాగా లాగించేస్తుంటారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందనిపించేస్తారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు మనం తినే బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదేనా? మంచిదే అయితే రోజుకి ఎన్ని బ్రెడ్లు తీసుకోవచ్చు? ఇదే ఇవాల్టి మన స్టోరీ. సాధారణంగా మనం బేకరీలో తెచ్చుకునే బ్రెడ్లో కార్బోహైడ్రేట్స్, మల్టీవిటమిన్స్, ఫైబర్ ఉంటాయి. సహజంగా దీన్ని గోధుమ పిండితో చేస్తారు. ఇటీవల కాలంలో గోధుమ పిండి వంటకాలన్నిటినీ మైదా రీప్లేస్ చేస్తోంది కాబట్టి మైదా వాడకం కూడా పెరిగింది. రవ్వ బ్రెడ్, ఓట్ బ్రెడ్, సోడా బ్రెడ్, సార్డో బ్రెడ్, మస్టర్డ్ బ్రెడ్, మొలకెత్తిన గింజలతో చేసిన బ్రెడ్ లాంటివి ఇందులోని ఇతర రకాలు. సాధారణంగా మనం తీసుకునే వైట్ బ్రెడ్ని మైదా పిండితో తయారు చేస్తారు. రిఫైన్డ్ గోధుమ పిండిని మైదాగా మనం పిలుస్తాం. గోధుమల్లో ఉండే న్యూట్రియంట్స్ని తీసేస్తే మైదా రెడీ అవుతుంది. ఇందులో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. న్యూట్రియంట్స్ వాల్యూ మాత్రం ఉండదు. అంటే న్యూట్రిషనల్ వాల్యూ లేని సాదాసీదా బ్రెడ్ ఇదన్నమాట. ఇక బ్రౌన్ బ్రెడ్ గురించి తెలుసుకుందాం. ముడి గోధుమ గింజలతో తయారు చేస్తారు దీన్ని. వైట్ బ్రెడ్తో పోలిస్తే ఇది కాస్త బెటర్. ఇక్కడ మనం రుచి గురించి చెప్పుకోవటం లేదు, న్యూట్రిషన్ వాల్యూస్ని మాత్రమే కంపేర్ చేస్తున్నాం. బ్రౌన్ బ్రెడ్లో విటమిన్లు, న్యూట్రియంట్లు వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. మల్టీగ్రెయిన్ బ్రెడ్లో 2 కంటే ఎక్కువ ధాన్యాలని ఉపయోగిస్తారు. గోధుమ, జొన్న, ఓట్స్, అవిసె, ప్రొద్దుతిరుగుడు గింజలతో దీన్ని తయారు చేస్తారు. వైట్ బ్రెడ్లో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. బ్రౌన్ బ్రెడ్లో ఇది కాస్త ఎక్కువ. మల్టీగ్రెయిన్ బ్రెడ్లో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. మనం బ్రెడ్ తీసుకుంటే అందులోని కార్బోహైడ్రేట్ల వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉండే వాటిని తింటే వాటి వల్ల సులభంగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే బ్రెడ్ అనేది కేవలం బేక్డ్ ఫుడ్ కాదు. అందులో కలిపే రంగులు, నూనెలు, కొవ్వుల కారణంగా అది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ జాబితాలో చేరింది. అందుకే ఇప్పుడు మనకి బేకరీలో దొరికే బ్రెడ్స్ని మరీ అంత అతిగా తినడం శరీరానికి మంచిది కాదు. అయితే ఆహారంలో ఇతర పదార్థాల కంటే బ్రెడ్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. బ్రెడ్తో పాటుగా రోజు కోడిగుడ్లు, కూరగాయలు వంటివి తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా ఇతర ఫుడ్ని తగ్గిస్తాం కాబట్టి బరువు తగ్గుతాం. మొత్తానికి బ్రెడ్ వల్ల లాభాలు ఉన్నట్లే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అందుకే అతిగా బ్రెడ్ తినకుండా లిమిటెడ్గా తీసుకుంటే ఆరోగ్యానికి ఏమీ కాదు. ఒకవేళ అతిగా తిన్నా కూడా దాని ప్రభావం అంత త్వరగా కనపడదు. టైం గడిచే కొద్దీ ఆ అలవాటు యొక్క దుష్ప్రభావాలు కనబడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.